మోడీ అమిత్ షా ఊ అంటే ఏమైనా జరుగుతుంది. అది మన సైన్యం దూకుడుగా వెళ్ళగలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి భూభాగాలను స్వాధీనం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. పాకిస్తాన్ వాళ్ళు గెలిచేటటువంటి సత్తా లేదు. గతంలోనూ పారిపోయారు, మొన్న పారిపోయారు. వాళ్ళ పోస్టులే వదిలేసి బీఎస్ఎఫ్ వాళ్ళ చేతుల్లోనే పారిపోయి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. చివరికి వాళ్ళ సైనికాధికారులు యుద్ధం చేస్తున్నప్పుడు మసీదుల్లో తలదాచుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కకావికలమై ఉన్నది. అట్లాగే సైన్యంలో ఇప్పుడు ఎప్పుడైతే ఆసిఫ్ మునీర్కి కీలక పదవి ఇచ్చారో మిగతా సైన్యం అంతా వ్యతిరేకిస్తోంది. అక్కడ సున్నీలు వ్యతిరేకిస్తున్నారు, ఇతను షియా వర్గానికి చెందినవాడు కావడంతో. దాంట్లో ఒక అన్రెస్ట్ ఉన్నటువంటి పరిస్థితి. షాబాజ్ షరీఫ్కి పట్టు లేదు, ఇమ్రాన్ ఖాన్ వర్గం గొడవలుగా ఉంది. నరేంద్ర మోడీ అమిత్ షా ఊ అంటే మన సైన్యం దూకుడుగా వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు సరిహద్దుల్లో విన్యాసాలు, ఏది పర్టికులర్గా మాక్ డ్రిల్స్, ఇదే మాట చెప్పి కిందసారి ముందు రోజున అటాక్ చేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటిది తెలియదు, కానీ సంథింగ్ ఫిషీగా అయితే ఉంది.